అరవింద్ గారు, అమృత ఘడియలకి సమయం ఆసన్నం అవుతోంది. ఆ సమయంలోనే పూజ కూడా ముగించాల్సి ఉంటుంది. అమృత ఘడియలు దాటిపోయాక ఇక మనం ఏం చేసినా ప్రయోజనం ఉండదు. అరే వివేక్, మిత్రలక్ష్మి ఎక్కడున్నారో ఓసారి ఫోన్ చేసి కనుక్కోరా. ఇప్పటికే 3-4 టైమ్స్ కాల్ చేశాను నానమ్మా. అక్కడ సిగ్నల్ లేదనుకుంటా, ఫోన్ కలవట్లేదు. మిత్రగారు, కొంచెం త్వరగా పోనివ్వండి. అమృత గడియలు దాటిపోకముందే మనం గుడికి చేరుకోవాలి. నువ్వేం కంగారు పడక లక్ష్మి, మనం ఆన్ టైం వెళ్ళిపోతాం. ఇక ఈ పూజ సగంలో ఆగిపోవాల్సిందేనేమో. లక్ష్మి వచ్చేట్టు కనిపించడం లేదు, పువ్వులు తెచ్చేట్టు కనిపించడం లేదు. పువ్వులు తెస్తే గానీ పూజ జరగదు. లక్ష్మి వల్ల నందన్ ఫ్యామిలీకి ఇంత పెద్ద నష్టం జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు ఆంటీ. తప్పొప్పులు అందరి వల్ల జరుగుతాయి. ఈ ప్రపంచంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు. కొన్ని పరిస్థితులు మన ఎదుట అడ్డదిడ్డంగా ఉంటాయి, మనల్ని అడ్డుకుంటూ ఉంటాయి. అయితే వాటిని జయించాలి, లేకపోతే ఓడిపోయి వాటి నుంచి కొత్త పాఠం నేర్చుకోవాలి. అంతేకాని ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ ఆ విషయం ఎవరి వల్ల జరిగిందో ఆ మనిషిని దూషణ చేయడం కరెక్ట్ కాదమ్మా. జరిగిన విషయాన్ని అక్కడితో మరిచిపోవడం మంచిదమ్మా. అలా ఎలా మర్చిపోతావు నాన్నా? జరిగింది చిన్న విషయం కాదు, జీవితాంతం గుర్తుపెట్టుకునే విషయం. తప్పు చేసినప్పుడే తప్పు చేసిన వాళ్ల తప్పుని గుర్తు చేయాలి, వాళ్ల తప్పుని వేలెత్తి చూపించాలి. వాళ్ల తప్పటడుగుని వాళ్లకే తెలిసేలా చెయ్యాలి. లేకపోతే ప్రతి ఒక్కరూ తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈరోజు లక్ష్మి చేసింది చిన్న తప్పు కాదు నాన్న, వదిలేయడానికి. ఈ పూజ ఎంత ముఖ్యమో పంతులు గారు చెప్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కటి లక్ష్మి చేతుల మీదుగా జరగాలని ముందే హెచ్చరించారు. అలాంటప్పుడు లక్ష్మి ఎంత జాగ్రత్తగా ఉండాలి? నువ్వు జరిగిపోయిన విషయం గురించి మాట్లాడుతున్నావు, నేను జరగబోయే విషయం గురించి మాట్లాడుతున్నాను. లక్ష్మి అజాగ్రత్తగా లేదు, అలాగే పొరపాటు ఎక్కడ జరిగింది కూడా తెలియదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఏ సంకల్పంతో బయటికెళ్ళిందో అది నెరవేర్చుకుని తిరిగి వస్తుంది. అమృత గడియలకు ముందే ఆ పువ్వును తీసుకొచ్చి మరీ పూజను సంపూర్ణం చేస్తుంది. వెయిట్ అండ్ వాచ్.
చూసావా అరవింద, సంకల్ప బలం ఉంటే సాధించలేనిది ఉండదని లక్ష్మి నిరూపించింది. కాదు అవదని అన్న మీ మాటలన్నీ తప్పు అని నిరూపిస్తూ తను అనుకున్నది సాధించుకొచ్చింది. పంతులు గారు, అమృత గడియలు దాటిపోలేదు కదా? లేదమ్మా, సరైన సమయానికే పూలు తీసుకొచ్చారు. ఇక మీరిద్దరూ కూర్చుంటే పూజ ప్రారంభించచ్చు. అమ్మ మనీషా, నువ్వు జరిగిపోయిన తప్పు గురించి దెప్పి పొడుస్తూ కూర్చున్నావు. అసలు తప్పనేదే జరగకూడదు అనే సంకల్పంతో సాధించుకొచ్చింది లక్ష్మి. ఉంటే లక్ష్మిలా ఉండాలమ్మా. ఇక ఎలా ఉండకూడదో నువ్వే నిర్ణయించుకో. ఓం మహాలక్ష్మీ దేవతాక్షో నమో మహాలక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవతాం లోకవిదీతాం పురాం శ్రీం నందకటాక్షరబ్రహ్మీం గగనాథాం తాం త్రైలోక్యదుఃఖీం సంస్యాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వభక్తసారికే శరణ్యేత్రే మృతే నారాయణే నమోస్తుతే. పద్మే స్థితాం పద్మవిద్నాం తాన్వోపక్ష్యేసిం చంద్రాం ప్రభాసాం ససాద్రిం సృష్టామలాయాం తాన్ పద్మినీం శరణం ప్రపద్యే మే లక్ష్మీ మే నశ్చితాం త్వాం వృణే. అమ్మ లక్ష్మి, పూజ దిగ్విజయంగా పూర్తయింది. అలాగే అఖండ దీపం గురించి కూడా గుర్తుంది కదా? చివరి రోజు వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ కొండెక్కకూడదు. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే పంతులు గారు. జాను ప్లీజ్ ప్లీజ్ ఒకే ఒక్కసారి ప్లీజ్ జాను. వివేక్ నాతో ఏం మాట్లాడదాం అనుకున్నాడు? ఏదో చెప్పాలన్నాడు. అదేమై ఉంటుంది? ఏమైనా కానీ జాను, తను చెప్పే మాటలకి నువ్వు అంత త్వరగా లొంగిపోవద్దు. నీకుండే ఆత్మాభిమానం నీకుంది. నువ్వు ఆ విషయంలో ఎంత బలంగా నిలబడతావో వివేక్కి తెలియాలి. వివేక్ ఇటే వచ్చాడు కదా, ఇంతలోనే ఎటు వెళ్ళిపోయినట్టు? హలో,
ముఖ్యమైన విషయం మాట్లాడతానంటే ఇంకేమో అనుకున్నాను. తను చెప్పాలనుకున్న విషయం చెప్పకుండా ఈ విధంగా చూపిస్తున్నట్టున్నాడు. నా మీద నీ మనసులో ఇంత ప్రేమ ఉందని అస్సలు అనుకోలేదు వివేక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్. వివేక్ సరిగ్గా మాట్లాడడం లేదెందుకు అనుకున్నాను, కానీ నీ మాటల్లో చెప్పలేని భావాలు ఈ పువ్వులు నాకు చెప్తున్నాయి. థ్యాంక్స్ వన్స్ అగైన్ వివేక్. జాను, ఇప్పుడు నీ మనసులో ఏమనుకున్నావో నాకు తెలుసు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అవసరం లేదు. నీ మనసులోని మాటలేంటో నాకు అర్థమైపోయింది. నువ్వు నాకు ఏం చెప్పాలనుకుంటున్నావో ఇప్పుడే నా కళ్ళ ముందు కనిపించింది. ఆ అమ్మాయి కోసం అంత పడి చచ్చిపోతూ తన కోసం నువ్వు మోకాళ్ల పైన కూర్చొని మరీ ప్రపోజ్ చేస్తూ నీ ప్రేమ కలాపాల్ని నాకు చూపించడానికి నన్ను ఇక్కడికి రమ్మన్నావా? అయ్యో జాను, అదేం కాదు. నువ్వు చూస్తుంది మొత్తం అబద్ధం. ఓహో, అవునా? నేను నువ్వు ఈ గుడికి రావడం, మా అక్క మీ అన్నయ్య పూజలు చేయడం ఇవన్నీ అబద్ధాలేనా? లేకపోతే మనం అందరం ఇప్పుడు కళ్ళ ఉన్నామా? ఇంకా ఏం చెప్పాలనిపిస్తుంది? అది కాదు జాను, ఒక్కసారి నేను చెప్పేది విను. ఇలాంటి కళ్ళబొల్లి మాటలు, కల్పించిన కథలు చిన్నపిల్లలకి చెప్పు వివేక్, నాకు కాదు. ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయాలనిపిస్తే తన్ని తీసుకెళ్లి గ్రాండ్ గా ప్రపోజ్ చేసుకోవచ్చు. మధ్యలో నన్ను పిలిచి నాకెందుకు చూపించాలి? నేను చెప్పేది వింటావా లేదా? అవసరం లేదు. ఇంకా నువ్వు చెప్పడానికి నేను వినడానికి ఇంకేమీ లేదు. జాను, జాను, ఈ అమ్మాయిలు ఎప్పుడు ఇంతేనా? చెప్పేది ఎప్పుడు పూర్తిగా వినరా? వాళ్ళు చూసింది వాళ్ళకి అనిపించింది అన్ని వాళ్ళే అనేసుకుంటారా? అరే, నేనేం చెప్పాలనుకుంటున్నానో, అసలు అక్కడ ఏం జరిగిందో ఏది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించదేంటి? అమ్మ లక్ష్మి, అమ్మవారికి ప్రీతికరమైన తామర పూలు లేకపోవడంతో ఈరోజు పూజ అర్ధంతరంగా ఆగిపోతుందేమో అనుకున్నాను. ఆ అమ్మవారి ఆశీర్వాదం వల్ల, నీ సంకల్ప బలం వల్ల ఈరోజు పూజ దిగ్విజయంగా ముగిసింది. ఇక రేపు మీరు చెయ్యబోయే ఆఖరి పూజతో ప్రతి ఏడాది జరిపించే సంకల్ప పూజ సంపూర్ణం అవుతుంది. రేపు ఆ వజ్ర ఖడ్గాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. ఆ ఖడ్గాన్ని చండీయాగంలో ప్రతిష్ఠించి దానికి పూజ చెయ్యాలి. ఆ పూజ కూడా దిగ్విజయంగా ముగిసిపోతే ఈ ఏడాదికి మీరు సంకల్ప పూజ ముగించినట్టే. కాకపోతే రేపు చెయ్యబోయే పూజ అతి ముఖ్యమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి అవరోధాలు రాకుండా చూసుకోండి. ఎంతో నిష్ఠతో, నిగ్రహంతో చేయాల్సిన పూజ. అలాగే పంతులు గారు. లక్ష్మి ఇలా ఒక్కొక్క పూజ దిగ్విజయంగా ముగించుకొని వెళ్ళిపోతూ ఉంటే నాకు చాలా అసూయగా ఉంది. నా అసూయ తగ్గాలన్నా, నీ మీద నాకున్న అసహ్యం, కోపం సాటిస్ఫై అవ్వాలన్నా రేపటి పూజ సక్రమంగా జరగకుండా చూడాలి. చూస్తా. ప్రతిదీ దిగ్విజయంగా చేయడానికి లక్ష్మి ఉంది కదా పంతులు గారు. తనకి తోడుగా అరవింద మిత్ర కూడా ఉన్నారు. అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి. ఈ లక్ష్మి అన్ని పూజలు చేసి అందరితో పొగిడించుకుంటుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. మనీషా, కూల్ డౌన్. నీకెప్పుడు చెప్తూ ఉంటాగా, ఆవేశపడద్దు, అవకాశం కోసం ఎదురు చూడని. ఎదురు చూడు. హలో,
యా అలాగా, ఇట్ ఈస్ నెసరీ. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, ఏమైంది నాన్నా? నేను అర్జెంటుగా వెళ్ళాలి అరవింద. అదేంటి నాన్నా, మాతో ఇంకొన్ని రోజులు ఉంటారనుకున్నాను. ఉండే అవకాశమేముంటే ఉండేవాణ్ణి. అవకాశం లేదు కాబట్టి వెళ్లాల్సి వస్తుంది. సరే నాన్నా. అమ్మా లక్ష్మి, ఎవరండా ఉన్నా లేకపోయినా నీలో ఉన్న ధైర్యమే నీకు తోడుగా నిలబడుతుంది. నీ మనోబలమే నిన్ను అడుగడుగునా భయపడకుండా అడుగు ముందుకు వేసేలా చేస్తుంది. నమ్మకాన్నెప్పుడు కోల్పోవద్దు. ప్రయత్నాన్నెప్పుడు మధ్యలో ఆపేయకూడదు. నీకు మొత్తం శుభమే జరుగుతుంది. రేపు పూజ ముగించగానే నాకొకసారి ఫోన్ చేస్తారేనా? సరే తాతయ్య గారు. ఇక నేను బయలుదేరుతాను. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఏం లేదు సంతోష్. నువ్వు మామూలుగానే తక్కువ మాట్లాడతావా, లేకపోతే నన్ను అవాయిడ్ చేయడం కోసం తక్కువ మాట్లాడుతున్నట్టు నటిస్తున్నావా? చచ్చా, నేనెందుకు అవాయిడ్ చేస్తాను సంతోష్? చెప్పే మాటలు అవాయిడింగ్ లేకపోయినా చేసే పనుల్లో నాకు అదే కనిపిస్తుంది. ఏమైనా అడిగితే సమాధానం చెప్తావు, అంతకుమించి ఒక్క మాట కూడా మాట్లాడవు. దగ్గరకొస్తే ఇదిగో ఇలా దూరంగా వెళ్ళిపోతుంటావు. ఏమన్నా అంటే అందరూ ఉన్నారంటావు. అసలు నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు సంజన. సంతోష్, ఇప్పుడు ఏమైందని అంత గట్టిగా అరుస్తున్నావు? చూసావా, నేను నార్మల్గా మాట్లాడితే కూడా నేను అరుస్తున్నానని తప్పులించుతున్నావు. సంతోష్, నువ్వు అనుకున్నట్టు ఏమీ కాదు. నేను మామూలుగానే తక్కువ మాట్లాడతాను. అది నీకు తప్పుగా అనిపిస్తుంది అంతే. జాను, నాకు ఈ పని అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది. నువ్వు వెళ్ళి పడుకో. అక్క, ఈ పూజలు పునస్కారాలన్నీ నేనెత్తి మీద పెట్టుకున్నా. అపచారం జరగకూడదు, అవకతవకలు జరగకూడదు అని ఏవేవో చెప్తున్నారు. నీ చేతుల మీదుగా ఏ చిన్న తప్పు జరిగినా నిన్నెన్ని మాటలు అంటారోనని నాకు భయంగా ఉందక్క. జాను, చిత్తశుద్ధితో చేస్తే ఏ తప్పు జరగదు. మన జాగ్రత్తల్లో మనం ఉంటే ఏ అపచారమూ ఎదురవ్వదు. నువ్వు అనవసరంగా భయపడుకో. అమ్మా లక్ష్మి, ఏంటి ఇంకా పడుకోలేదా? కొంచెం పనుంది మావయ్య గారు, ఈ పని ముగించుకుని పడుకుంటాను. సరేనమ్మా. లక్ష్మి, ఈ పూజలన్నీ ఇంటి కోడలిగా నీ చేతుల మీద జరుగుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. రేపు అతి ముఖ్యమైన పూజ, అది కూడా దిగ్విజయంగా ముగిసిపోతే సంకల్ప పూజ సంపూర్ణమైనట్టే. ఎలాంటి పొరపాటు రాకుండా జాగ్రత్తగా చూసుకోమ్మా. సరే మావయ్య గారు. జాను, నువ్వు కూడా వెళ్ళి పడుకో. చూడు సంజన, నీకు నాకు పెళ్లి చేయాలని మన పెద్దవాళ్ళు నిర్ణయించారు. వాళ్ళ మాట నేను గౌరవిస్తున్నాను. నా మాటని నువ్వు గౌరవించాలి. నాకు స్టైల్గా ఉండే అమ్మాయిలంటే ఇష్టం. సంజన మారుతుంది, చెప్పింది వింటుందని నన్ను కన్విన్స్ చేశారు. అందుకే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను.